రూమ్లోకి వచ్చాము. రూమ్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ రిసార్ట్స్ ఇది. హ్యాపీ రిసార్ట్స్ అన్నది ఒక రూమ్ రెంట్ మనం ఇప్పుడు ఇక్కడ హోటల్ తీసుకున్నాం. ఎందుకంటే చెన్నై డీజీ వరల్డ్లో మనం ఎంజాయ్ చేసాం కదా ఈరోజు. దానికోసం అని మరి రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. మనది ఇదే 406 మనది 405. ఒకసారి రూమ్ ఎలా ఉంటుందో ఏంటో మనం తెలుసుకుందాం. ఇది మన రూమ్. ఓకే అంబియన్స్ ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అంతేమీ బ్యాడ్ లేవు, అంత గుడ్ లేవు. ఇలా ఉంది రూమ్ మొత్తం. ఏం చేస్తాం ఈరోజు ఒక్కరోజు రాత్రికే కదా అనేసి మనం ఇంకా టీవీ కూడా ఆన్ చేశాను. నేను రూమ్లోకి వచ్చాను. ఇది నా రూము అట్మాస్ఫియర్. 1500కి పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. మరి ఒక్క నైటే కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయిపోవాలి, తప్పదు. ఎందుకంటే మరి మనం అలాగే మనం ఇదేమి మరీ చీప్గా ఏం లేదు, బాగానే ఉంది. బెడ్ అది ఇది బెడ్ అది ఒక రోజు కోసం యూట్యూబ్ మన వీడియోస్ కోసం అనేసి వచ్చాను. మళ్ళీ నైట్ మనం ఇప్పుడు జర్నీ చేయలేమని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఇక్కడ ఉండిపోయి మనం ఏంటంటే మనకి ఏమి ఇచ్చారు, 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. 2 సోపులు ఇచ్చారు. షాంపూలు ఇది సోప్స్ 2 ఇచ్చారు. మనకి 2 షాంపూ బాటిల్ కూడా ఇచ్చారు. ఏ వెరైటీగా ఉన్నాయి చిన్న చిన్నవి. కొంచెం అటు లగ్జరీ కాదు, ఇటు మాసు కాదు, కొంచెం మీడియం లెవెల్లో. ఎందుకంటే మనం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెట్టలేము కూడా ప్రస్తుతానికి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ కోసమని మనం ప్రస్తుతానికి ఖర్చు పెట్టాలి కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టి మనం ఇబ్బంది పడకూడదని ప్రస్తుతానికి అలా సాగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నా రూమ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు భోజనం చేసి ఇక్కడ పడుకొని మళ్ళీ రేపు తెల్లవారి బయలుదేరాలి వేరే ట్రావెలింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్, షేరు, కామెంట్ పడేయండి. వీలైతే మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి. మనం ప్రస్తుతానికి ఏదో బ్యాంబో హోటల్కి వచ్చాము. ఇప్పుడు డిన్నర్ చేయడానికి. బాగుంది అట్మాస్ఫియర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. పక్కన బీచ్ కూడా కనబడుతున్నట్టు ఉంది మనకి. చూద్దాం ఈ బీచ్ ఏంటో, ఈ పరిస్థితి ఏంటో. ఆకలి వేస్తుంది బాగా, కలర్ఫుల్గా. సర్ఫింగ్ కూడా మార్నింగ్ ఒకసారి ట్రై చేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, బీచ్ వ్యూ పాయింటా, అందుకే ఈ సందుకు వచ్చింది. సూపర్ అబ్బా. అయితే చీకట్లో కనబడదు. ఆహా ఆహా సూపర్. ఇక్కడ బీచ్, ఇదే బీచ్ వ్యూ పాయింట్. ఇంత దగ్గరగుందో తెలుసు బీచ్ వ్యూ పాయింట్. ఇది వాటరు అమేజింగ్, సో అమేజింగ్. సరే సర్ఫింగ్ కూడా వీడియోస్ మొత్తం ఇక్కడంతా చాలా బాగుంది. సర్ఫింగ్ చేసుకోవడానికి కూడా మనం చేసుకోవచ్చు. మార్నింగ్ 7 గంటలకు ఓపెన్ చేస్తారంట సర్ఫింగ్. ఒకసారి చూద్దాం మనం. మార్నింగ్ వచ్చి బాగుంది. మంచి హోటల్ బుక్ చేస్తారు. మంచి హోటల్ బుక్ చేసుకున్నాం. నాకైతే నచ్చింది. మరి మొత్తం ఇవన్నీ ఏంటంటే సర్ఫింగ్ చేయడానికి అన్నమాట. ఇన్ని సర్ఫింగ్ బోట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రశాంతంగా వచ్చి తీద్దాము. ఇక పైన మనది డైనింగ్. మన డైనింగ్ పైన ఎక్కడ మరి వీళ్ళు ఎక్కడికి పోయారు? డైనింగ్ పైన అన్నమాట మనది. డైనింగ్ అయితే పైన ఇచ్చినట్టున్నారు. ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి. అదే మన డైనింగ్ అనుకుంటాం. బాంబో డైనింగ్ అయితే బాగానే ఉంది. చూద్దాం ఏమేమి ఉందో. ఎస్ వేర్ ఇస్ యూ? అక్కడ ఉన్నారా? ఇది మన క్యాంటీన్. శుభ్రంగా మన డైనింగ్ రెస్టారెంట్ ఇది. బెస్ట్ బల్గన్ వెట్ మొత్తం ఉన్నట్టున్నాయి. బల్గన్ వైట్ మొత్తం ఉన్నాయి. సర్ఫ్ తుర్ఫ్ అంట హోటల్. ఏదో పెట్టారు, బ్రేక్ఫాస్ట్కి ఏదో పెడుతున్నారు. అప్లికేషన్స్ పెట్టారు, ఇంటర్నేషనల్ మెయిన్ కోర్సెస్ పెట్టారు, కర్రీస్ పెట్టారు, సాంబార్. ఈ బాటిల్ ఎంత అనుకున్నారు? 350 రూపాయలు కాస్ట్. ఇది 210 రూపాయలు పడిందండి.
హోటల్ అనమాట ఇది మేము దిగిన హోటల్ లీ క్యాస్టిల్. చూసుకొని హోటల్లో దిగాము. నిన్నంతా ఎంజాయ్ చేసాము. నైట్ ఇక్కడ స్టే చేసాము. తెల్లవారి స్విమ్మింగ్ పూల్ ఏదో ఉందని అన్నారు. స్విమ్మింగ్ పూల్లో కొంచెం స్విమ్ చేసి అప్పుడు రిమైనింగ్ మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళాలి కదా. ఆ లొకేషన్ ఏంటనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ డీజీ ఓల్డ్ అనే ఒకటి ఉంది, అది వాటర్ సోర్స్. అక్కడికి వెళ్దాం. చూడండి, బుద్ధుని విగ్రహం కూడా పెట్టారు. నేను దిగిన హోటల్ అన్నమాట ఇది. రాత్రి రూమ్ చూశారు కదా, అలాగే ఇది ఎందుకంటే రేటు తక్కువగానే ఉంది. 1500 అంటే ఈ రోజుల్లో రేట్ ఇదే ఉంది. 15 or 200 ట్యాక్స్ వేసాడు. 1700 అంటే తీసుకున్నాడు. విత్ స్విమ్మింగ్ పూల్. నేను ప్రజెంట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. క్లీన్ చేసుకోవడానికి బేబీ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది బేబీ స్విమ్మింగ్ పూల్ ప్లస్ జెంట్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బాగానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం నీట్గా ఉంది. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. బట్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటనుకున్నారు కదా, మనం దిగిన హోటల్లోని స్విమ్మింగ్ పూల్ ఇది. మరి పొద్దున్నే దిగాల వద్దని ఆలోచిస్తున్నాను. ఇంకా దిగే ఛాన్స్ అయితే మ్యాక్సిమం 90% తక్కువ ఉంది అనుకుంటున్నాను. బట్ దిగి ఎంజాయ్ చేసి వెళ్దాము. ఎందుకంటే డబ్బులు ఇచ్చాం కదా, డబ్బులు ఇచ్చిన తర్వాత దిగి ఎంజాయ్ చేసి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అందుకని మనం ఒకసారి ట్రై చేద్దాం స్విమ్మింగ్ పూల్. ఇదైతే ప్రస్తుతానికి నేను ఉన్న స్విమ్మింగ్ పూల్ బాగానే ఉంది, నీట్గా. ఎవరు లేరు కాబట్టి కాకపోతే చలేస్తుంది అంతే, ఇంకేం కాదు. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. ఇలా ఉందా? రూము అకామిడేషన్. లోపలికి వెళ్ళి ఏముందో చూసొద్దానండి. లిఫ్ట్ మాత్రం చాలా పొదుపుగా వాడాడు, ఎందుకంటే చాలా చిన్నది. ఒక ఇద్దరు తప్ప ఎక్కువ పట్టినట్లేరు. లిఫ్ట్ అయితే చాలా చిన్నదిగా ఉంది, పర్లేదు. మరి ఇంకా మన బడ్జెట్ హోటల్లో అయితే ఓకే, వర్తబుల్. ఇది లీ కంట్రీ క్లబ్ చాలా వర్తబుల్ నాకు తెలిసి. సింపుల్గా నీట్గా ఉంది. పెద్ద బడ్జెట్ హోటల్ లాగా కనబడుతుంది.